जय शंभो शंकर जय 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 शंभो शंकर जय जय ప్రతి మతం దాని గొప్పతనం దానిదే, కానీ అన్ని మతాలు ఒకటి కావు, దేని స్వరూపం దానిది, అంతే కదండి. ప్రతిదీ గొప్పదే, ఉప్పు గొప్పదే, పటిక పంచదార గొప్పదే అని అంటే పర్వాలేదు, కానీ ఉప్పు పంచదార ఒక్కటే అనకూడదు. అందుకే ఇక్కడ మనం దేని ప్రయోజనం వచ్చినప్పుడు అది గొప్పదే. దధ్యోజనం అన్నప్పుడు ఉప్పే ఉండాలి, పాయసం అన్నప్పుడు పంచదారే ఉండాలి. రెండు ఒకటే అని మార్చితే ఏమవుతుంది? నోట్లు పెట్టుకోలేం. అందుకే ప్రతి మతము గొప్పదే, కానీ ఏ మత స్వరూపం దానిదే. అది తెలుసుకుంటే మన భారతీయ మతం మాత్రం శాస్త్రం మీద ఆధారపడింది. ఏ శాస్త్రము? ఇది ముఖ్యంగా యువతరానికి తెలియాలి. ఇక్కడ ఎంత యువతరం వచ్చారో నాకు తెలియదు, కానీ మీరు చెప్పండి. యువతరానికి తెలియాలి. ఎందుకంటే మన మతంలో మంత్రశాస్త్రం, యోగ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ధర్మశాస్త్రం, యజ్ఞశాస్త్రం, తత్వశాస్త్రం, ఇన్ని శాస్త్రాలు ఉంటాయండి. అయితే ఇన్ని శాస్త్రాలు ఉన్నాయని తెలుసుకుని మనం పాటిస్తూ ఉంటే చాలు, అంతే. ప్రతి శాస్త్రం తెలుసుకోనక్కర్లే, పాటించడం తెలిస్తే చాలు. మనకి ఇక్కడ మనం మందు వాడడం తెలిస్తే చాలు, కానీ మెడిసిన్ అంతా చదవక్కర్లేదు కదా. కానీ మందు వెనకాల మెడిసిన్ ఉందా లేదా? అదేవిధంగా హిందూ మత ఆచారాల వెనక సర్వశాస్త్రములు ఉంటాయి. కనుక ఒక్కొక్క రోజుకో ప్రాధాన్యం అన్నది, ఒక్కొక్క నక్షత్రానికో ప్రాధాన్యం అన్నది. ఒక రోజున ఒకటి చేస్తే మంచిది, ఒక నక్షత్రంలో ఒకటి చేస్తే మంచిది, ఒక మాసంలో ఒకటి చేస్తే మంచిది. ఇలాగా మాస ప్రాధాన్యం, నక్షత్ర ప్రాధాన్యం, తిథి ప్రాధాన్యం, వార ప్రాధాన్యం చాలా చాలా ఉన్నాయండి మనకి. ఇన్ని కలబోసుకుని మనం వెళుతూ ఉంటాం. కనుక మనకున్న పండగలు ఇంకెవరికి ఉండవు, శాస్త్రీయమైన పండగలు. కనుక ప్రతిరోజు పండగే హిందువులకి, ప్రతిరోజు వేడుకే హిందువులకి, ప్రతిరోజు ఆనందమే హిందువులకి. అది మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడ ఒక్కొక్క మాసానికి ప్రాధాన్యం అన్నాం. కార్తీకం దీప ప్రాధాన్యం, మార్గశీర్ష మాసం పూజా ప్రాధాన్యం, వైశాఖ మాసం దాన ప్రాధాన్యం, మాఘమాసం స్నాన ప్రాధాన్యం. స్నానానికి మాఘమాసం, వైశాఖం దానానికి, కార్తీకం దీపానికి, మార్గశీర్షం పూజలకి, అర్చనకి. ఇది ప్రధానమైన విధానం. అయితే ఇక్కడ చెప్పాం గనక కార్తీక మాసం స్నానాలు చేయకూడదని చెప్పలేదు. ఇక్కడ ప్రాధాన్యం దానికి అని చెప్పుకున్నాం. దీపం వెలిగించాలంటే స్నానం చేయాలి కనుక, వృషకాలంలో నక్షత్రాలు ఉండగానే దీపం వెలిగించాలి కనుక స్నానం చేయాలి, అంతే. అందుకొచ్చింది కార్తీక స్నానం. అది అదేవిధంగా ఇతరములు కూడా ఏ మాసంలో ఏది చేసినా ప్రాధాన్యం అది. మార్గశీర్ష మాసం పూజా ప్రాధాన్యం. ఎంత పూజా ప్రాధాన్యం అంటే ఇతర అనుష్ఠానాల కంటే పూజకు ప్రాధాన్యం ఇవ్వాలట. అందులో అన్నదానం చాలా విశేషం అని చెప్పారు. మార్గశీర్ష మాసంలో అన్నం ముందు భగవంతుడికి పెట్టాలి. అందుకే తూర్పు తెల్లవారకుండానే దధ్యోజనం పులిహార పెడుతున్నాం అక్కడ, అవునా లేదా? చక్ర పొంగలి ఎందుకు పెడుతున్నామంటే అన్న నివేదన భగవంతుడికి చేస్తారు, వీళ్ళకి చేయాలి. అది అందుకు ఉషక్కాలంలో. అయితే సంధ్యావందనాన్ని నిత్యకృత్యాలు చేసేవాళ్ళు ఏం చేయాలి? ఉషక్కాల పూజ అంటే వాళ్ళు ఉషక్కాల పూర్వమే సంక్షిప్తంగా సంధ్యావందనం చేసేసుకుని ఉషక్కాల పూజ తర్వాత సకాల సంధ్యావందనం చేయాల్సిందే. అది ఇక్కడ ప్రధానమైన అంశం. ఎందుకంటే సంధ్యావందనం చేయండి అనుష్ఠానం కూడదు కనుక వాళ్ళకి ప్రాధాన్యం క్లుప్తంగా చేసి తర్వాత విస్తారంగా ఉషక్కాలం తర్వాత చేయవచ్చు. వాళ్ళు మాత్రం భగవంతుడికి నివేదన ఉషక్కాలం చేయాలి, కానీ వాళ్ళు మాత్రం తనలోకి నివేదన అప్పటి నుంచి చేసుకోవద్దు, ఇతర అనుష్ఠానములు చేసుకోవచ్చు. ఇది ఉషక్కాల పూజా ప్రాధాన్యం. తెలిస్తే చేస్తారేమో అని ఆశతో చెప్తున్నాను. అన్న నివేదనలు చాలా ప్రధానం. అయితే ఒక్కడు గమనించవలసిన విషయం ఏంటంటే మార్గశీర్ష మాసంలో శివారాధన అత్యంత ప్రభావవంతము. ఇది శాస్త్రంలో చెప్పిన విషయం, మనకి కొత్త కానీ ఇది ప్రాచీనమైన విషయం. మనం తరించడానికి ఈ రోజు మనకి తెలిసిందే అనుకుందాం. మార్గశీర్ష మాసంలో ఉషక్కాలమనందు శివారాధన చేస్తే చాలా ప్రాధాన్యం. శివారాధనకి ఎంత ప్రాధాన్యమో ఇతర దేవతారాధనలకు అంతే ప్రాధాన్యం ఉన్నది. కనుక అమ్మవారి పూజ కూడా ఉషక్కాలంలో చేసుకోవచ్చు, శివ పూజ ఉషక్కాలంలో చేసుకోవచ్చు, విష్ణు పూజ ఉషక్కాలంలో చేయొచ్చు. ఇక సర్వదేవతల్ని సమానంగా ఆరాధించే స్మార్తులకి అయితే గొడవే లేదు. వాళ్ళు ఎప్పుడు పంచాయతనం పూజ చేసుకుంటారు కదా. శివుణ్ణి, శక్తిని, గణపతిని, కుమారస్వామిని, విష్ణువుని ఆరాధన చేసుకుంటారు కనుక పంచాయతన పూజ ఉషక్కాలంలో చేసుకోవచ్చు, బాధ లేదు. అయితే అప్పుడే తిరుప్పావి తిరువెంబావి చేసుకోండి. శివారాధన చేసేవాళ్ళు ఉషక్కాలంలో ఈ శివారాధన చేసుకుంటారు. వాళ్ళు స్నానం చేయడం, స్వామివారికి పూజ చేయడం, ఆ పూజా సందర్భంలో గానం చేయడం. ఇది కనుక గానం ఏ మాసమైనా గొప్పదేనండి. సంకీర్తన అనేది గొప్ప మార్గం. భగవంతుణ్ణి పొందడానికి సంకీర్తన గొప్ప మార్గం. కలవు కేశవ కీర్తన. ఆల్వారులు దానివల్లే తరించిపోయారు, నయనార్లు దానివల్లే తరించిపోయారు. అలాంటి ఒక పవిత్రమైనటువంటి సంకీర్తన మార్గంలో వెళ్ళిన విధానం మనం పట్టుకుని ఈ రోజు నుంచి ఆ సంకీర్తనలో ఉన్న విశేషం చెప్పుకుంటూ
5 రోజుల పాటు మనం శివ వైభవాన్ని చెప్పుకుంటున్నాం. జయతు జయతు జయ శంభో శంకర జయతు 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 జయ శంభో శంకర జయతు జయ